వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. సంసార నావను దరికి చేర్చాలన్నా, కుటుంబం అనే బండి సజావుగా ముందుకు నడవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ముఖ్యం. పిల్లల భవిష్యత్తు కూడా ఇది కీలకమే. అయితే ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టు ఈ విషయంలో కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు, ప్రేమ పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతుండడం భార్యాభర్తల సంబంధానికి తీవ్ర విఘాతం కలిగించింది. పెళ్లంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడేముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిపి 100 ఏళ్ళు అని కొన్ని మాటల్లో క్లుప్తంగా చెప్పిన మన తరతరాల సాంప్రదాయానికి ఆధునిక సమాజం పెద్ద సవరణలే చేస్తోంది. పలు రకాల ఈవెంట్లు, ఫోటోషూట్లతో శుభకార్యాన్ని చిరస్మరణీయంగా మలుచుకోవడంలో కొత్త పోకడలు వస్తున్నాయి. వివాహానంతర జీవన విధానంలోనూ ఎన్నో మార్పులొస్తున్నాయి. అమరికలు లేకుండా ఆలుమగలు ఒక్క మాటపై నిలిచినంత కాలమే ఆ బంధం పటిష్టంగా ఉంటోంది. ఎక్కడ తేడా వచ్చినా ఎవరి దారి వాళ్లదేనని కళ్ల ముందు ఎన్నో సంఘటనలు చెబుతున్నాయి. 2 దశాబ్దాలుగా విడాకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు 2-3 దశాబ్దాలు గడిచిన భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. ఇందుకు అనేక కారణాలుంటున్నాయి. వివాహితర సంబంధాలతో కొందరు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో ఇంకొందరు, సంపాదన విషయంలో తేడాలు రావడం, అత్తమామలతో పొసగకపోవడం, ఇంటి పనులు షేర్ చేసుకోకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలున్నాయి. పిల్లలకు పెళ్లిళ్లు చేసిన జంటలు కూడా వేరుపడుతున్నాయి. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోకుండా కోర్టు మెట్లెక్కుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే పని విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇంటి పనులను ఇద్దరూ పంచుకుని ఏ పనైనా రోజుకొకరు చొప్పున చేయాలని ముందుగానే ఒక ఒప్పందానికి వస్తున్నాయి కొన్ని జంటలు. పెళ్లయ్యాక అబ్బాయిలు ఇంటి పనికి సహకరించకపోతే నీ దారి నీదే, నా దారి నాదేనని ముఖం మీదే చెప్పేస్తున్నారట. విడాకులకు నోటీసులు పంపుతున్నారు. ఎక్స్ట్రా మ్యారియల్ అఫేర్స్ అంటే అక్రమ సంబంధాలు, భార్య ఉన్నాక భర్త, భర్త ఉన్నాక భార్య, వేరే వాళ్ళతో, వాటికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు. చిన్న చిన్న కారణాలతోటి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఇంతకు ముందుకు ఏదైనా పెద్ద రీజన్ ఉందేమో అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే కేసులను బట్టి చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంటాయి, సిల్లీగా అనిపిస్తాయి. కానీ అది వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. ఎట్లాంటిది అనిపించినా మేము అట్లాంటి వాటిని ఎట్లా మీరు తీసుకొని బయటికి రావాలి అనేది చెప్తాం. యువరక్తం కదా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ విడాకులు తీసుకోవాలన్న నిర్ణయానికి వయసు అడ్డు రావడం లేదు. 6 దాటిన జంటలు సైతం లోక్ అదాలత్కు వెళ్తున్నారు. పిల్లల పెళ్లిలు కాగానే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారు, 35 ఏళ్లలోపు వారు ఎక్కువ మంది విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అహం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, గౌరవ భావం లేకపోవడం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అదనపు కట్నం, గృహహింస, అనారోగ్య సమస్యలు, అనుమానాలు, వివాహితర సంబంధాలతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. దురలవాట్లు, జూదం లాంటివి దంపతుల బంధంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మత్తు అలవాట్లతో ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో సమస్య పెద్దదై విడిపోయే వరకు వెళ్తోంది. పెళ్ళయింది, సరే ఇంకా కలిసి జీవిస్తున్నారు. ఒక 6 నెలలు అయింది, లేదు 2 నెలలు అయింది, లేదు 1 సంవత్సరం అయింది. ఈ ప్రాసెస్ లోపల ఈ ఇద్దరు వ్యక్తులు, పెళ్ళిలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఒకరొకరు పాస్వర్డ్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ళ ఓల్డ్ రిలేషన్షిప్కి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కనుక వాళ్ళ గురి మళ్ళా వాళ్ళతో కనెక్షన్లో పెట్టుకోవడం, వాళ్ళకున్న పరిచయాన్ని కాస్త అది ఎక్కువ సెక్స్ చాటింగ్కి వెళ్ళడం, ఇవన్నీ కలిసి వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఒకరింటి ఒకరికి ట్రస్ట్ లేకపోవడం మూలన అది కాస్త డివోర్స్కు దారితీస్తుంది. సమాజం మారుతోంది. స్త్రీ పురుష సమానత్వం దిశగా ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో తమ ముందుకొస్తున్న అవకాశాలను చకచకా అందిపుచ్చుకుంటూ అమ్మాయిలు ముందుకు సాగిపోతున్నారు. వారి దృక్పథంలో చెప్పుకోదగిన మార్పొస్తోంది. పెద్ద చదువులు, ఉన్నతోద్యోగాలు, ఆర్థిక స్వాతంత్రం మహిళల్ని, తరతరాల సాంప్రదాయాల్ని, పురుషాధిక్యతని ప్రశ్నించేలా చేస్తున్నాయి. తమ స్వాతంత్రాన్ని కోల్పోయి అత్తింటి ఆధిపత్యాన్ని, భర్త అధికారాన్ని భరిస్తూ ఉండడానికి వారు ఇష్టపడడం లేదు. తమ విలువను గుర్తించని, తమ అభిప్రాయానికి విలువనివ్వని చోట ఉండలేకపోతున్నారు. పిల్లల ముందు పోట్లాడుకుంటూ ఉండడం కన్నా విడిపోయి ఒంటరిగానైనా పిల్లల బాధ్యతను భరించడానికి సిద్ధమవుతున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యమున్న అమ్మాయిలు విడాకులు తీసుకుంటామంటే తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడం లేదు. పైగా తమ పిల్లలకి ఈ విషయంలో సహకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబ న్యాయస్థానం ముందు చూసిన ఇలాంటి కేసులు వందలు, వేలల్లో కనిపిస్తున్నాయి. మన దగ్గర ప్రతి జిల్లాలోనూ కుటుంబ న్యాయస్థానాలున్నాయి. ఒక్కటి సరిపోవడం లేదని కొన్ని జిల్లాల్లో అదనపు న్యాయస్థానాలను పెట్టారు.
హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 2 కుటుంబ న్యాయస్థానాలను చూస్తే 2022, 2023లో ఈ కోర్టుల్లో విడాకులు, వివాహ హక్కుల పునరుద్ధరణ, మెయింటెనెన్స్, పిల్లల కస్టడీకి సంబంధించి 2000కు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేది విడాకుల కేసులేనంటున్నారు న్యాయ నిపుణులు. మొత్తం కుటుంబ వివాదాలకు సంబంధించి రోజుకు 80 నుంచి 100 కేసులు ఈ కోర్టు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయనుకుంటే పొరపాటే. చిన్న చిన్న మున్సిపాలిటీల్లో సైతం డైవర్స్ కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని 10 కుటుంబ న్యాయస్థానాల్లో రోజుకు 50 నుంచి 80 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన ఏటా 18,000 నుంచి 20,000 వరకు జంటలు విడాకులు కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నట్లు అంచనా. వీరిలో 25 నుంచి 35 మధ్య వయస్కులు 75%, 35 ఏళ్లు పైబడిన వాళ్లు 25% ఉన్నారు. పెళ్లైన ఏడాది తిరగకుండానే విడిపోతామనే దంపతులు 60% వరకు ఉంటున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న మొత్తం 10 న్యాయస్థానాల్లో విడాకులకు సంబంధించిన వివాదాలు నమోదవుతూ ఉంటాయి. ఒక్కో న్యాయస్థానానికి రోజుకు 5 సిటీ సివిల్ కోర్టులోని ఫ్యామిలీ కోర్టులకు కనీసం 10 చొప్పున కేసులొస్తున్నాయి. పురాణి హవేలీలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో దాదాపు 1300 విడాకుల కేసులు, 39 మెయింటెనెన్స్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 1వ అదనపు న్యాయస్థానంలో దాదాపు 1000 కేసుల దాకా పెండింగ్ లో ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో జరిగే రాజకీయ ప్రయత్నాలతో కొందరు కలుస్తున్నారు. పోలీసుల కౌన్సిలింగ్ తో కొన్ని జంటలు కలుస్తున్నా 90% జంటలు విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. అలాంటి దేశంలోనే కొంతకాలంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని కారణాలు చాలా చిన్నగా వింతగా అనిపించినా కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతల పంపకం, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలు వస్తున్నాయి. దీంతో విడాకులే పరిష్కారం అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అన్యోన్యంగా సాగాల్సిన సంసారం, ఒకరికొకరం అన్నట్టుగా గడపాల్సిన దంపతులు కొద్దిపాటి మనస్పర్ధలకే విడిపోతున్నారు. విడాకుల కోసం కోర్టుల తలుపు తడుతున్నారు. కాపురాన్ని చక్కదిద్దాల్సిన పెద్దలు బిడ్డల నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఫలితంగా ఏటేటా హైదరాబాద్లో విడాకులు కేసులు పెరుగుతున్నాయి. పరస్పర అవగాహన లోపించడం, అహం చంపుకోలేక విడిపోతున్న యువజంటలే ఎక్కువగా ఉంటున్నారని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆడపిల్లలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. కొందరు తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఈ ఆర్థిక స్వేచ్ఛే కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు అనే ధైర్యం చిన్న సమస్య తలెత్తినా విడిపోవడానికి ప్రేరేపిస్తోందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రేమ వివాహం, సంతాన లోపం, వేధింపులు, అధిక కట్నం తదితర సందర్భాల్లో విడాకులకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. భర్త లేకపోయినా ఒంటరిగా బతకొచ్చని, కలహాలు కాపురాలెందుకంటూ కుమార్తెలను భార్య దూరమైనా మరో తోడు వెతుక్కోవచ్చని కొడుకులను ఒప్పిస్తున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య ఇలా మూడో వ్యక్తుల జోక్యమే వివాదాలకు ఎక్కువ కారణమవుతున్నాయి. అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి, అబ్బాయి తల్లిదండ్రులు కానివ్వండి, విపరీతంగా వీళ్ళ జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చి వాళ్ళు ఏం కూర వండుకోవాలి, ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ పార్టీలకు వెళ్ళాలి అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేసి చెప్పడం వలన వ్యక్తుల మధ్య విపరీతమైన గ్యాప్ వచ్చేసి, అశాంతి వచ్చేసి, వీటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలియక అది చిలికి వానలుగా మారి దాన్ని వర్బల్ అబ్యూజ్ చేసుకోవడం, తర్వాత ఫిజికల్ అబ్యూజ్ చేసుకోవడం, దెన్ న్యాచురలీ ఇట్ గోస్ టు ది పోలీస్ స్టేషన్, దెన్ ఇట్ గోస్ టు ది కోర్ట్. విడాకులకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పరస్పర సమ్మతితో విడాకులు కోరుకునే దంపతులు హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం 6 నెలల దాకా వేచి చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఏళ్లుగా నలుగుతున్న ఈ అంశంపై సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పును ప్రకటించింది. చక్కదిద్దలేనంతగా విఫలమైన వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం కింద తమకు విశేష అధికారం ఉందని స్పష్టం చేసింది. విడాకుల కోసం మొదటిసారి కోర్టుకొచ్చిన దంపతులు 6 నెలల నుంచి 18 నెలల్లోగా దానిని ఉపసంహరించుకోకుండా రెండోసారి కూడా వస్తే విడాకులు మంజూరు చేయొచ్చని హిందూ వివాహ చట్టంలోని 13B సెక్షన్ చెబుతోందని వెల్లడించింది. విడాకులు మంజూరు చేయడం తమ హక్కులకు సంబంధించిన విషయం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉభయ పక్షాలకు పూర్తి న్యాయం జరిగేలా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా ఆచితూచి దీనిని వినియోగించుకోవాలని ధర్మాసనం తెలిపింది. ఇదివరకు సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన 2 తీర్పుల్లో పేర్కొన్న అంశాలను గమనంలో పెట్టుకోవాలని సూచించింది. ధర్మాసనంలో జస్టిస్ కౌల్తో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేజే మహేశ్వరితో కూడిన ధర్మాసనం
61 పేజీల తీర్పును వెలువరించింది. వివాహం పూర్తిగా విఫలమైందని, వారు కలిసి జీవించేందుకు ఆస్కారమే లేదని వాస్తవాల పరిశీలన తర్వాత కోర్టు సంతృప్తి చెందినప్పుడు సంపూర్ణ న్యాయం చేయడానికే విచక్షణ అధికారాన్ని వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక జంట చట్టబద్ధమైన వైవాహిక బంధాన్ని కొనసాగించడం ఎంతమాత్రం సమర్థించలేమని కోర్టు సంతృప్తి చెందాలని తెలిపింది. పెళ్లైన తర్వాత ఎన్నాళ్ల పాటు సంసారం చేశారు, ఎప్పటి వరకు కలుసున్నారు, వారు చేసుకున్న ఆరోపణలేంటి అనేవన్నీ గమనంలో తీసుకున్న తర్వాతే ఆ వివాహ బంధం పూర్తిగా కుప్పకూలింది అనే నిర్ధారణకు రావాలి. న్యాయ ప్రక్రియలో ఎప్పటికప్పుడు వెలువడిన ఆదేశాలేంటి, వ్యక్తిగత సంబంధాలపై అవి చూపిన ప్రభావం, కోర్టు లేదా మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కారానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు, చివరిసారిగా ఆ ప్రయత్నం ఎప్పుడు జరిగింది, ఇలాంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నాళ్లుగా వారు విడిపోయి ఉన్నారనేది చూడాలి. 6 ఏళ్లు అంతకంటే ఎక్కువ వ్యవధి అయితే సబబుగా ఉంటుంది. అయితే కక్షిదారులు సామాజిక ఆర్థిక స్థితిగతులను మదింపు చేసిన తర్వాతే వీటిపై అంచనాకు రావాలి. వారి విద్యా అర్హతలు, పిల్లలుంటే వారి వయసు, వారేం చదువుతున్నారు, వారు తమ కాళ్లపై తాము బతకగలిగే స్థితిలో ఉన్నారా, విడాకులు కోరుతున్న వారు వీరి సంరక్షణను చూసుకోగలరా అనే అంశాలన్నీ గమనంలో పెట్టుకోవాలి. మైనర్ల సంరక్షణ, భార్యకు సముచిత మనోవర్తి వంటివన్నీ చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడాకుల రేటు తక్కువగా ఉండడాన్ని గతంలో కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంది అనడానికి నిదర్శనంగా భావించేవారు. ఇతర దేశాల్లో పెరిగే విడాకుల సంఖ్యని మహిళల స్వేచ్ఛకి, సామాజిక ప్రగతికి చిహ్నంగా భావిస్తారు. నిజానికి 2 అభిప్రాయాలు 100% నిజం కాదు. వరకట్నం, గృహహింస లాంటి వేధింపులతో ఇప్పటికీ 3వ వంతు మహిళలు సతమతమవుతున్న సమాజం మనదే. పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలం ఎక్కువ కావడంతో స్త్రీలు ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాతంత్రాలు లేక బంధంలో బందీలుగా ఉండిపోక తప్పేది కాదు. ప్రపంచ సగటుతో చూస్తే మన దేశంలో విడాకులు చాలా తక్కువ, 1.1% మాత్రమే ఉండేవి. ఇంతో విడాకులు తక్కువగా ఉన్న దేశంగా పేరుండేది. అలాగే ప్రపంచమంతటా అధిక శాతం విడాకుల కేసుల్ని మహిళలే పెడుతూ ఉంటే మన దేశంలో పురుషులు మాత్రమే పెట్టేవారు. ఇప్పుడు ఈ 2 విషయాల్లోనూ మార్పొచ్చింది. మన దేశంలోనూ గత 2 దశాబ్దాలుగా విడాకుల కేసులు బాగా పెరుగుతున్నాయి. దాదాపు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు విడాకులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అసలు 1941 తర్వాతే మన జనాభా లెక్కల్లో విడాకుల కేసుల గురించి విడిగా నమోదు చేయడం మొదలుపెట్టారు. 1961 నుంచి న్యాయస్థానంలో విడాకులు తీసుకున్న వారితో పాటు పెద్దల ఎదుట పరస్పర అంగీకారంతో విడిపోయిన వారిని నమోదు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల్లో మొదటిసారి న్యాయస్థానంలో చట్టపరంగా విడాకులు తీసుకున్న వారి సంఖ్యను, అనధికారికంగా విడిపోయిన వారి సంఖ్యను విడివిడిగా నమోదు చేశారు. అప్పుడు ఆ లెక్కల్ని విశ్లేషిస్తే 2001 నుంచి 2011 మధ్య విడిపోయిన వారి సంఖ్య 48% పెరిగిందని తేలింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే దాదాపుగా అన్ని వర్గాల్లోనూ విడిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే విడాకులు తీసుకున్న పురుషుల్లో అధిక శాతం తిరిగి వివాహం చేసుకుంటున్నారు. మహిళల్లో మాత్రం చాలా తక్కువ మంది పునర్వివాహం చేసుకుంటున్నారు. రకరకాల కారణాల వల్ల చాలా మంది ఒంటరిగా మిగులుతున్నారు. దాంతో విడాకులు పొందిన పురుషులు తక్కువ, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఆర్థిక స్వాతంత్రం, మారుతున్న సామాజిక పరిస్థితులు, తానే గొప్ప అనే ధోరణులు, ఇలా విడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు కారణం కూడా అవుతున్నాయి. పెరిగి విభేదాలుగా మారి తర్వాత కాలంలో గొడవలకు దారితీస్తున్నాయి. సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీస్ కేసులు, కోర్టులు, చివరకు విడాకులతో పరిసమాప్తమవుతోంది. పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా విడాకులు తీసుకోవడంలో మాత్రం ఎవ్వరూ తగ్గడం లేదు. ఒకప్పుడు జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించేవారు. ఇప్పుడు పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో అంతే వేగంగా విడిపోతున్న కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెళ్లంటేనే 2 భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వారు కలిసి కాపురం చేయడం. అటువంటప్పుడు ఇద్దరూ ఎంతో కొంత సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఎవరికి వారు నాకేం తక్కువ, నేనెందుకు సర్దుకుపోవాలి అని ఈగోతో కుటుంబాలను కూల్చుకుంటున్నారు. చాలా సందర్భాల్లో సర్దుబాటు ధోరణి లేకపోవడమే విడాకులకు కారణమవుతోంది. వైవాహిక బంధానికి పునాది నమ్మకం, అది బీటలు వారుతోంది. ఆకర్షణలు ఎక్కువవుతున్నాయి. వివాహితర బంధాల వైపు మళ్లుతున్నారు. మానసిక సాన్నిహిత్యం కొరవడుతోంది. ఒకరితో ఒకరు క్వాలిటీ టైం గడపడం లేదు. ఉద్యోగాలకు తోడు ఎవరి వ్యాపకాలు వారికి ఉంటున్నాయి. బంధం బలపడడం లేదు కాబట్టే విడిపోవడానికి ఎక్కువగా ఆలోచించడం లేదు. విడాకులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీన్ని చర్చా వేదికగా పెట్టుకుంటే ఆ కారణాలన్నీ మనం విశదీకరించవచ్చు. ముఖ్యంగా అంటే ఇప్పుడు స్త్రీకి సమాన హక్కు అనే ఉద్దేశంతో
స్త్రీలు కూడా ఇప్పుడు ఆన్ పార్ విత్ మేల్ పర్సన్స్ పని చేస్తున్నారు. ఎక్కడైతే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దొరకట్లేదో, అటు ఆఫీసులో పనిచేయడం, ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లేకపోవడము, వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు పరిష్కరించే పెద్ద లేకపోవడం వల్ల అదొక కారణం కూడా ఉంది. విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. పెద్ద ఫ్లాటు, కారు అంటూ ఆదాయానికి మించి ఖర్చు చేసి చివరికి పరిస్థితి చెయ్యి దాటిపోయాక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఆ ప్రభావమంతా భాగస్వామి మీద పడుతోంది. గొడవలు మొదలవుతాయి. చివరికి నీ వల్లే అంటే కాదు నీ వల్లే అని ఆరోపించుకుంటూ సమస్యను తెగేదాగా లాగుతున్నారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తుంటే ఇంటికి రాగానే అతడు టీవీ దగ్గర కూర్చుంటాడు. వచ్చి రావడంతోనే మళ్ళీ వంటింట్లోకి వెళ్లి పని చేయడానికి ఆమె చికాకు పడుతుంది. మాట పెరుగుతుంది. మనసు విరిగిపోతుంది. బంధం పట్ల అసంతృప్తి పెరిగిపోతుంది. చాలాసార్లు తల్లిదండ్రులు జోక్యము పెద్ద సమస్యగా మారుతోంది. ఇద్దరికీ ఉద్యోగం ముఖ్యం. కెరియర్లో పైకెదగాలని ఆశపడుతూ ఆ క్రమంలో అనుబంధానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే పరిస్థితి ఉండడం లేదు. ఇప్పటి యువతరం అలవాట్లు కొంతవరకు కుటుంబ జీవనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఆలస్యంగా పడుకోవడం, ఆలస్యంగా లేవడం, పబ్బులు, క్లబ్బులు, సిగరెట్టు, మద్యం లాంటివి గొడవలకు దారితీసి చినికి గాలివానగా మారుతున్నాయి. ఎక్కువగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితేనండి. బాగా ధరలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా తరిగా ఉంది. ఆర్థిక పరిస్థితి వల్లనే ఎక్కువగా కారణాలు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనము వచ్చే ఆదాయం తక్కువ, పెరిగే ఖర్చులు ఎక్కువ, ఇంట్లో ఉండడం వలన ఇప్పుడు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా సరిపోవడం లేదు. అది సరిపోకపోవడం వల్ల ఆ ప్రెస్టేషన్ అంతా కూడా వీళ్ళ రిలేషన్షిప్ పైన చూపిస్తున్నారు. దాన్ని కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సంబంధాలు చూసుకునేటప్పుడు చదువు, హోదా, అందచందాలు లాంటివి చూస్తారు. కానీ కంపాటిబిలిటీ గురించి ఆలోచించడం లేదు. యువత కూడా భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఆశయాలకు ప్రాధాన్యం ఇవ్వాలో, అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోలేకపోతున్నారు. లైంగిక సమస్యలు ఈ మధ్య విడాకులకు కారణమవుతున్నాయి. సమస్యను దాచి పెళ్లి చేసుకోవడం వల్ల తర్వాత అది విడాకులకు దారితీస్తోంది. విడాకుల ప్రక్రియ ఆలస్యమవుతుందని చాలా మంది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతున్నారు. కానీ అసలు బాధితులుగా పిల్లలు మిగులుతున్నారు. విడాకులు కేసు అయిపోయిన తర్వాత మళ్లీ కస్టడీ కేసులు నమోదవుతున్నాయి. వాటిని పిల్లల మీద ప్రేమతో కాకుండా అవతలి వ్యక్తిని వేధించడానికి మార్గంగా చూస్తున్నారు. ఇద్దరు కూర్చొని ఒక శృద్ధాన వాతావరణంలో చర్చించుకునే అవకాశం కూడా లేకపోవడం. రైట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అవతలి వ్యక్తుల యొక్క మానసిక ప్రపంచం ఏంటో కూడా తెలియకుండా ఆ అమ్మాయి అందం చూసో, లేకుంటే అమ్మాయి ఉద్యోగం చూసో, లేకుంటే అబ్బాయి ఆస్తి చూసో, లేక అబ్బాయి బాగుండడం చూసుకోనో, ఈ రకాలైన సూపర్ఫిషియల్గా ఉండే అన్ని క్వాలిటీస్ని అర్థం చేసుకుని, నేను బాగా అర్థం చేసుకున్న ఆ వ్యక్తి గురించి అనే ఒక భ్రమలో ఉండి పెళ్లి చేసుకోవడం వలన దట్ ఈస్ లీడింగ్ టు ది డిస్టర్బెన్స్ అండ్ దట్ ఈస్ లీడింగ్ టు ది డివోర్సెస్. అధిక శాతం అబ్బాయిలు పితృస్వామ్య, పురుషాధిక్య భావజాలం నుంచి బయటపడలేకపోతున్నారు. చాలా మంది ఇంటి పనిలో సాయం చేయడాన్ని ఇప్పటికీ నామోషిగా భావిస్తున్నారు. అబ్బాయిల తల్లిదండ్రుల పాత్ర కూడా అందులో ఉంటోంది. కొడుకుతో సమానంగా చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయికి కొడుకు వంటగదిలో సాయం చేయడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరూ కలిసిమెలిసి పని చేసుకోమని ప్రోత్సహించాల్సింది పోయి ఇలాంటి ఆడంగి పనులు మా ఇంటా వంట లేవంటారు. బయట ఉద్యోగం చేసొచ్చినా ఇంటి పని, పిల్లల బాధ్యతలు స్త్రీవే అన్న అభిప్రాయం వదిలించుకోలేకపోతున్నారు. కెరియర్లోనూ అమ్మాయిలు చకచక పైకి వెళ్లడం కూడా కొంతమంది అబ్బాయిలు సహించలేకపోతున్నారు. ఆమెకు ఇల్లు పట్టదని, అహంకారమని ఏవో సాకులు చెప్పి విడిపోతున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే మాటల యుద్ధం, బంధువులు, సన్నిహితులు ఇచ్చే ఉచిత సలహాలు బంధాలను విచ్ఛిన్నం చేస్తున్నాయంటున్నారు సైకాలజిస్టులు. ఇటీవల 50 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు. స్త్రీ పురుషుల్లో ఆర్థిక స్వేచ్ఛ, ప్రపంచ సంస్కృతులు ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం విడాకుల కేసుల్లో మహారాష్ట్ర 18.7%, మొదటి స్థానం. రెండో స్థానంలో కర్ణాటక 11.7%, మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ 8.8%, వెస్ట్ బెంగాల్ 8.2%, ఢిల్లీ 7.7%, తమిళనాడు 7.1%, తెలంగాణ 6.7%, ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అయితే గతంలో పురుషులు సంపాదించాలి, స్త్రీలు ఇల్లు చక్కదిద్దాలని ఉండేది. మన సమాజంలో సంపాదించే స్థాయిలో ఉన్నవారు ఇల్లు చూసుకునే వారికి విలువివ్వరు.
అక్కడే సమస్య మొదలవుతుంది. ఏళ్ల తరబడి మనసులో ఉన్న అసహనం పెళ్లుబుకుతుంది. అప్పటికి పిల్లల భవిష్యత్తు కోసం మానసిక క్షోభను భరిస్తున్నారు ఆడవాళ్ళు. ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాలుంటాయి. ఒకరి ఉనికిని మరొకరు గౌరవించుకుంటే ఇబ్బందే రాదు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అందువల్ల ఎవరికి వారు స్థిరపడ్డ తర్వాత విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే డివోర్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 914 ఫ్యామిలీ కోర్టులున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11,40,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు పెండింగ్లో ఉండగా అందులో 5,500 విడాకుల కోసం వచ్చినవే. ఇందులోనూ 3,000 కేసులు పెళ్లైన ఏడాదిలో పెట్టిన కేసులే. దేశంలో అత్యధిక అక్షరాస్యతున్న కేరళలో గత 10 ఏళ్లలో విడాకులు అత్యధికంగా పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పంజాబ్, హర్యానా, ఢిల్లీలోనూ విడాకులు బాగా పెరిగాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విడాకుల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,000 డివోర్స్ పెండింగ్ కేసులున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. కుటుంబ న్యాయస్థానాలలో కేసులు పెండెన్స్ ఆఫ్ కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ కేసులు సత్వరం విచారించాలని చెప్పేసి మేడం మాకు ఆదివారం తర్వాత శనివారం కూడా కోర్టులు వర్క్ చేస్తున్నాయి, ఫ్యామిలీ కోర్టులు వర్క్ చేస్తాయన్నమాట. అయినప్పటికీ కూడా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఎనీహౌ ఇలా వేసుకునే వాళ్ళందరూ కూడా మీడియేషన్ సెంటర్లో వీళ్ళతో మాట్లాడి కన్సెంట్ డైవర్స్ ఒప్పించి, అంటే ఇద్దరికి ఉభయతారకంగా న్యాయం జరిగేలాగా చూస్తే బాగుంటుంది. అట్లాగే ఇంకా కోర్టుల యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా ఎక్కువ అవ్వాలి. జడ్జెస్ కూడా ఇంత లిమిటెడ్ టైం పెట్టుకొని ఆ టైం లోపల ఈ సమస్యలను పరిష్కరిస్తే విడాకుల కేసు సత్వరం పరిష్కారం అయ్యేలాగా ఉంటుందన్నమాట. ప్రతి జంట పెళ్లి తర్వాత నేను, నాది, నా వాళ్ళు అనేది మర్చిపోయి మనం, మనది, మనవాళ్ళు అని మాట్లాడడం అలవర్చుకోవాలి. ప్రతి చిన్న లోపాన్ని భూతద్దంలో చూసి వేలెత్తి చూపకుండా ఏ సమస్య ఎదురైనా చెయ్యి కలిపి చిరునవ్వుతో సాగిపోవడం నేర్చుకోవాలి. వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా 2 సూత్రాలు: అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం. ఇవి పాటిస్తే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆడ మగ ఇద్దరిని సమానంగా చూడాలి. సమాన అవకాశాలు ఇవ్వడం, బాధ్యతలు నేర్పడం అలవాటు చేసుకోవాలి. పెళ్లయ్యాక కూడా కొత్త దంపతుల మధ్య ఏదైనా సమస్య ఉన్నట్లు కనిపిస్తే దాన్ని గుర్తించి కూర్చోబెట్టి మాట్లాడాలి. పరస్పర అవగాహన, ప్రేమ, ఆప్యాయతలు, సహకారము, గౌరవము ఈ 4 ఏ ఒక్కటి లేకపోయినా ఆ కుటుంబం బలహీనమైపోతుంది. భాగస్వాములు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. బలాలు, బలహీనతలతో సహా వారిని ప్రేమించాలి. అప్పుడే విడాకులు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.